రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఫర్టిలైజర్స్ దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతి అలాగే వరి ధాన్యం విత్తనాల నిల్వలు రికార్డులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మినా, రికార్డులు సరిగ్గా నిర్వహించకపోయినా డీలర్లపైన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మన జిల్లాలో అవసరమైన పత్తి కానీ జీవ విత్తనాలు కానీ సరఫరా చేయడం జరిగినది. ఇప్పటివరకు మన జిల్లాలో 50,000 ఎకరాల వరకు పత్తి సాగే అవకాశం ఉందని ఎస్టిమేషన్ చేయడం జరిగినది. దానికి సంబంధించిన విత్తనాలు 1,76,000 విత్తనాలకు ఎస్టిమేట్ చేసి దాన్ని సప్లై చేసే బాధ్యత తీసుకొని వాటిని సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన జిల్లాలో 60,000 ప్యాకెట్లు దాదాపు 8 డీలర్ పాయింట్స్లలో అవైలబుల్గా చేయడం జరిగింది. రైతులు 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఉన్న రైతులు ఒకే రకమైన పత్తి విత్తనం కాకుండా అన్ని రకాలైన తనకి ఇష్టమైన అన్ని రకాలైన పత్తి విత్తనాలు మనం డీలర్ పాయింట్స్లో పెట్టడం జరిగినది. కాబట్టి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఒకే రకమైన పత్తి విత్తనం అనేది వేసుకుంటే ఒకవేళ అది అనుకోని పరిస్థితుల్లో పాడైతే ఆ దిగుబడి అనేది పోయి